కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు పరిహారం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో భూములు మునిగిపోతున్న రైతులకు ఎకరానికి 12.50 లక్షల చొప్పున మొత్తం 33 కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 162 మంది రైతులకు ప్రయోజనం జరుగుతున్నది. సంతోషం జరగాలి కూడా. రేవంత్ అన్న ఏమన్నా ప్రయోజనం జరుగుతుంది 162 మందికి. గొప్ప విషయం కదరా, ఆయన బరాబర్ గొప్ప విషయమే రేవంత్ అన్న. కానీ కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధ్యత అంటాడు. ఇంకేందో నిండా నింజాక వెనుక వాళ్ళు వెళ్తాయిగా, నిండా నింజాక ఊర్లలో చెరువులు ఉంటాయి. నిండా నింతే ఇండ్లకు నీళ్ళు వస్తాయి. చెరువు సపోజ్ ఊరు కానుకొని చెరువు ఉందనుకోరి, ఆ చెరువు నింతా ఉన్న కొద్ది నీళ్లు ఇండ్లకు వస్తాయి, చిన్న 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 నీళ్ళకి వస్తాయి. సో దాన్ని బ్యాక్ వాటర్ అంటారు. నాకున్న చదువు అయితే గదే చదువు మరి బ్యాక్ వాటర్ అంటే ఇక మన ఏమైనా ఏర్పాటు ఉందని నాకు తెలియదు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది. 22 నెలలకెళ్ళి ఏం చెప్తున్నావు, కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, పనికొస్తలేదు, సుక్క నీరు లేవు. సుక్కని వాళ్ళు రాసింది చెప్తున్నాయన్న, మళ్ళీ అన్నీ కోపం చేస్తారు. సుక్క నీళ్లు లేవు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు గంగలు కలిసిపోయినాయి. ఆగం చేసిడు, తెలంగాణ సొమ్ము దోసుక తిన్నాడు. కేసీఆర్ అంత దుర్మార్గులు లేడని చెప్పిరా చెప్పలేదా? 1,00,000 కోట్లు ప్రాజెక్టు కట్టి వృధా అయింది. అది ఏం చేయలేదు, అసలు ప్రాజెక్టే కట్టలేదు. 1,00,000 కోట్లు మింగినప్పుడు కాళేశ్వరం బ్యాక్ వాటర్ అనేది అసలు సమస్య ఎట్లా వస్తుంది నాకు చెప్పు. ఇది కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్య ఎట్లా వస్తుంది? అలా నీళ్ళే లేవు కదా. కూలిపోయింది, మేడిగడ కూలిపోయింది, అటుకెళ్ళి కొట్టుకుపోయింది. చంద్రబాబు నాయుడు బడకశర్లో కడతాడు కదా, కడుతుండా కడతలేడా? బరాబర్ కడుతున్నాడు. మరి రేవంతనే రాసింది పేపర్లలో. ఇప్పుడు నేనేమంటున్నా, బ్యాక్ వాటర్ అనేది వచ్చిందంటే కాళేశ్వరం కూలిపోలే. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో సమస్యలు వచ్చినాయంటే అక్కడ కాళేశ్వరం కూలిపోలే. ఇంకా కేసీఆర్ ఉన్నారంటే ఇంకెక్కువ నింపుతుంది, ఇంకెక్కువ కెపాసిటీ నింపుతున్నాయి. అంటే నిండా కూడా గేట్లు తట్టుకుంటున్నాయి, ప్రాజెక్టు తట్టుకుంటుంది. మేడిగడ నిలబడ్డది, కూలిపోతలేదు, కుంగిపోతలేదు. కానీ అట్నన్నా కూలిపోతలేము అని చెప్పేసి ఈ గేట్లు ఉంటాయిగా, ఈ గేట్లు వీళ్ళు ఓపెన్ చేస్తలేరు. వీళ్ళు ఓపెన్ చేయకపోతే అది ఏమవుతుంది, నిండి బ్యాక్ వాటర్ ఇడికి పోతుంది. ఇడికి పోతున్నా వాళ్ళ భూములు పోతాయి. ఆ భూములు కానీ ఇల్లు కానీ ఇంకేదన్నా కానీ. సో బ్యాక్ వాటర్ సమస్య వస్తుందంటే కాళేశ్వరంలో గేట్లు ఎత్తలేరు. గేట్లు లేకపోయినా కాళేశ్వరం కూల్తలేదు. కానీ రేవంత్ అన్న కూలిపోయింది అంటాడు. కూలిపోయిన ప్రాజెక్ట్ లో ఎట్లా బ్యాక్ వాటర్ వస్తున్నాయి? అయ్యో నాయనా, పట్టపగటిలు దొరికిపోతున్నవే. దొంగతనం చేస్తే దొరకొద్దు రేవంత్ అన్న. ఇంకా దొంగతనం చేసి ఓటు నెట్టికేసి దొంగవైదివి దొరుకుతివి ఇచ్చదివా. ఇప్పుడు ఈడ కాళేశ్వరం కూలిపోయింది అంటివి, అదే కాళేశ్వరం బ్యాక్ వాటర్ నిండా నీళ్ళు వస్తాయని చెప్తుంది ఇచ్చదివా. పరువా ఇంకుంటుందా పరువు మనకు? పోదా? దయచేసి గమనించండి. కాళేశ్వరం అనేది మునగాన్ లెక్క మొగోన్ లెక్క నిలబడ్డది అంటున్నా ఆయన. నిలబడ్డానికి నీళ్ళు వచ్చినాయంట. నాకు సంబంధం లేదు, వాళ్ళు రాసిరు, నేను చెప్తాను. ఇంకేంది, ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు అంటున్నాయి. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 12లోగా ఈ పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది అటెండ్ కానున్నారట. సో మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెడతారంట. బాగా చదువుకొని మళ్ళా నకల్ సీట్లు పెట్టకూరి. రేవంత్ అన్న లెక్క నకల్ సీట్లు పెట్టి పాస్ కాకూరి. ఇట్లా ముఖ్యమంత్రులు అయితే ఇట్లా బాధలు ఉంటాయి. సో మీరు అందుకే నకల్ సీట్లు చదువుకుని. ఇంకేందా, ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ. రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని ఓ ఫామ్ హౌస్ లో పలు పార్టీల లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు యువతులతో పార్టీ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 25 మంది లీడర్లు, 3 రాష్ట్రాలకు చెందిన 8 మంది యువతులతో కలిపి 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరారు? ప్లీజ్ 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 మేము కూడా ప్లీజ్ అంటాం. వాళ్ళ పేర్లు, వాళ్ళ కథ, వాళ్ళ వివరాలు బయట పెట్టరే ప్లీజ్ ప్లీజ్. ఆ ప్రజాప్రతినిధులు ఎవరు? ఆ పబ్బులో క్లబ్ డాన్స్ చేస్తున్నారు చూడాలనుకుంటాం. చూసి మేము కూడా ఆహా వీళ్ళంతా క్లబ్లలో డాన్సులు ఎత్తులా అని ప్రజలు గ్రహిస్తారు. చదివి పరిస్థితి. ఇంక మరి ఇంతవరకు అయితే రాసిర్రు.